వివో T4 కి సక్సెసర్ గా వివో T5 సెప్టెంబర్ 2న ఇండియాలో లాంచ్ అవబోతుంది. మరి ఆ మొబైల్ యొక్క స్పెక్స్ ఏంటి, ఏ ప్రైస్ లో రాబోతుంది, అసలు డిజైన్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నాను, వివో T4 తో కంపేర్ చేస్తే T5 లో చాలా చేంజెస్ అయితే జరగబోతున్నాయి. మరి ఆ చేంజెస్ మీకు నచ్చాయో లేదో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. 7 కోట్ల మంది ఇండియన్స్ యూజ్ చేస్తున్న ఈ యూపీఐ యాప్ మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. నేను వాడి మీకు చెప్తున్నాను. ప్లే స్టోర్ లో 10 కోట్ల కన్నా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్న ఈ యూపీఐ యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది. కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో నుంచి ఒక మొబైల్ అయితే రాబోతుంది. ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ కూడా టర్బో అని వీళ్ళైతే హైలైట్ చేసుకుంటున్నారు. మరి ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసి నిజంగానే ఈ మొబైల్ టర్బోనా కాదా అనేది మనం డిసైడ్ చేద్దాం. ఈ మొబైల్ యొక్క ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇంత ముందు ఎక్కడో చూసానే అని మీకు అనిపిస్తే ఆ మొబైల్ నేమ్ ఏంటో ఒకసారి కమెంట్ లో చెప్పండి. వివో నుంచి వచ్చే మొబైల్స్ లో డిజైన్ ఎంత యూనిక్ గా ఉంటుందో మన కంటెంట్ కూడా అంతే యూనిక్ గా ఉంటుంది. డైలీ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. హైప్ పాన్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ కెమెరా యొక్క డిజైన్ చూసారు కదా, ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళ సొంత స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. డ్యూరబిలిటీ పరంగా అయితే బాగానే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ కూడా ఇస్తున్నారు. IP6869 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో పాటు మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. సో మీ మొబైల్ కింద పడ్డ కూడా పగిలే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. Wi-Fi 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. మొబైల్ అయితే 8mm థిక్నెస్ తో వస్తుంది. కానీ ఇది 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి కర్వ్స్ చాలా తిరిగి ఉంటాయి కాబట్టి మీకు స్లిమ్ ఫీల్ అయితే ఇస్తుంది. 199 గ్రామ్స్ వెయిట్ వరకు అయితే ఉంటుంది. మీరు పౌచ్ ఇంకా స్క్రీన్ గార్డ్ వేసుకుంటే నేను చెప్పినంత కాదు, ఇంకా ఎక్కువగానే వస్తుంది. మామూలుగా ఇవేవి వాడను అనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ప్రీమియం ఇంకా స్లిమ్ ఫీల్ అయితే ఇస్తుంది. ఈ మొబైల్ లో డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. కానీ కొంతమందికి ఈ కర్వ్ డిస్ప్లే అయితే నచ్చవు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఈ మొబైల్ లో 6.83 ఇంచెస్ కి సంబంధించిన 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ గురించి అంటారా, అది మనకి యూస్ఫుల్ కాదు కాబట్టి దాని గురించి పక్కన పెట్టేస్తే 2000 nits HBM తో వస్తుంది. డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళినా కూడా విజిబిలిటీ అయితే బాగానే ఉంటుంది. L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ మీకు బెజల్స్ అనేవి ఇలా కర్వ్ తిరిగి ఉంటాయి కాబట్టి మూవీ చూసినప్పుడు అసలు బెజల్సే లేవన్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఆర్జిన్ ఐలాండ్ తో వస్తుంది. మీకు ఈ మొబైల్ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఇవ్వడము, HDR10+ సపోర్ట్ ఉండడము అండ్ మొబైల్ కూడా కర్వ్స్ తిరిగి ఉండడం వల్ల మీరు కంటెంట్ చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. ఈ మొబైల్ లో డైమెన్సిటీ 7500 టర్బో అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. ఇండియాలో ఈ ప్రాసెసర్ తో వచ్చిన సెకండ్ మొబైల్ అయితే ఇదవుతుంది. ఫస్ట్ మొబైల్ ఏంటో మీకు ఆల్రెడీ కనబడుతూనే ఉంటుంది. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 తోటి OS 6 మీద రన్ అవుతుంది. 3+5S అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ లో బేస్ వేరియంట్ 6GB 128GB నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. అలా అని చెప్పేసి మీరు ఎక్కువగా ఫోటోస్ దిగుతాను 256GB తీసుకుంటా అంటే మాత్రం నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆ వేరియంట్ యొక్క ప్రైస్ చాలా ఓవర్ గా ఉండబోతుంది. ఇక్కడ వరకు అయితే నాకు తెలుసు. గీక్ బేస్ లో కూడా ఈ ప్రాసెసర్ డీసెంట్ స్కోర్ అయితే చేస్తుంది. అండ్ 1.2 మిలియన్ వరకు Android స్కోర్ కూడా చేయగలుగుతుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది డీసెంట్ అనే చెప్తాను. ఫ్రీ లాంటి గేమ్స్ అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు. BGMI లాంటి గేమ్స్ అయితే 90 FPS లో మీరు ఆడుకోవచ్చు. అది BGMI గేమ్ ని 120 FPS లో 144 FPS లో నేను ఆడుకుంటాను అంటే లాగ్స్ అనేవి ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. డే యూసేజ్ లో కూడా ఎలాంటి లాగ్స్ అనేవి మీరు నోటీస్ చేయరు. స్టూడెంట్ కి సరిపోయే ఏ ఫీచర్స్ అయితే ఈ మొబైల్ లో చాలా ఇస్తున్నారు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. 3800 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ ఇచ్చారు. హీట్ ని తగ్గించడానికన్నా అర్థమవుతుంది, కానీ సార్ చిన్న సైజ్ ఇచ్చారు. మరి సరిపోతుందో లేదో. హెవీగా యూజ్ చేశాను, కంటిన్యూగా గేమ్స్ ఆడతాను అనుకుంటే లాగ్స్ అనేవి నోటీస్ చేశారు. కానీ నేను నార్మల్ గా వాడతాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. ఈ మొబైల్లో కెమెరాస్ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే సెన్సార్స్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP, అది కూడా సోనీ IMX882 సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. డే టైమ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన
నైట్ టైంలో ఫొటోస్ మాత్రం కాస్త సాఫ్ట్ గా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 32 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K 30 fps లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంత ముందు వరకు తీసుకొచ్చే సోనీ IMX882 సెన్సార్ యొక్క సైజ్ కన్నా ఈ మొబైల్ లో తీసుకొచ్చే IMX882 సెన్సార్ యొక్క సైజ్ అయితే కాస్త తగ్గించారు. మరి కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు. క్వాలిటీ విషయానికి వస్తే వివో బ్రాండ్ లో వస్తుంది కాబట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫిల్టర్స్ కూడా చాలా ఉంటాయి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ మొబైల్ లో 7050 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 44W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తారు. కాకపోతే వీళ్ళు ఈ 44W కాకుండా 90W కూడా ఉంటుంది కదా వీళ్ళ దగ్గర, అది ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఈ మొబైల్ ప్రైస్ 25,000 లోపు తీసుకురారు కదా, 30,000 పైన ఉంటుంది కాబట్టి కాస్త ఛార్జింగ్ స్పీడ్ ని పెంచుంటే బాగుండేది అనిపించింది. ఈ బ్యాటరీ వచ్చేసి 1600 ఛార్జింగ్ సైకిల్స్ వరకు వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 5 years వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని వీలైతే చెప్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 hour అలా టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తప్పకుండా వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ లోని ప్రతి డిపార్ట్మెంట్ కూడా డీసెంట్ గా ఉంది. డిజైన్ తో పాటు అన్ని స్పెక్స్ కూడా ఐక్యూ Z11 లాగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు ఒకటే, పేరు మార్చి అక్కడ ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత సస్పెన్స్ గా ఉంచాను అంటే, రేపు ఈ మొబైల్ ని అన్బాక్సింగ్ చేసిన వాళ్ళు ఈ మొబైల్ వివో T4 కి సక్సెసర్ అని చెప్తారు, కానీ ఐక్యూ Z11 ఈ మొబైల్ రెండు ఒకటని ఎవరు చెప్పరు. టు బి ఫ్రాంక్, నేను నిజాలు చెప్తే నాకేమన్నా వస్తుందా, అందుకోసం వీడియోలో నేను కూడా వాళ్ళనే ఫాలో అయ్యాను. కొనే వాళ్ళకి చూసే వాళ్ళకి లేని ఇబ్బంది నాకెందుకు ఉంటుంది అనిపించింది. ప్రైస్ విషయానికి వస్తే ఐక్యూ Z11 ని 6GB 128GB వేరియంట్ అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 31,000 అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ని కూడా 6GB 128GB వేరియంట్ ని లాంచింగ్ ఆఫర్ తో అదే 31,500 అయితే తీసుకొస్తారు. మొబైల్ లాంచ్ అయిన ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత ఈ 6GB వేరియంటే ఉండదు. డైరెక్ట్ గా బేస్ వేరియంట్ 8GB 128GB ఉంటుంది. అది కూడా 36,000 37,000 రూపీస్ బడ్జెట్ లో అలా కనిపిస్తుంది. అది కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని, ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ కూడా లేవంటే ఇంకా ప్రైస్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మీరు ఈ వివో T5 మొబైల్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే కాస్త ధైర్యం చేసి ఫస్ట్ సెల్ లోనే కొనేసుకోండి. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని స్టార్టింగ్ లో అడిగాను కదా, ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దని చెప్పేసి. సో కాస్త గుర్తించుకొని నాతో షేర్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపన్స్ ఉంటే ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటామని, బై బై, జై హింద్.